ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. అధికార ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. రానున్న ఎన్నికలపై వైసీపీ అధినేత సీఎం జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇవాళ తాడేపల్లిలో పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. 175 నియోజకవర్గాలకు చెందిన నేతలు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లతో సమావేశం నిర్వహించనున్నారు. సుమారు 2000కు పైగా మండల స్థాయి నేతలు ఈ సమావేశంలో పాల్గొంటారు. ఈ ఎన్నికల్లో వైనాట్ 175 లక్ష్యంగా నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేయబోతున్నారు. ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి ఫలాలను ప్రజలకు వివరించాలంటూ నేతలకు సూచిస్తున్నారు. ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలి అనే దానిపై నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశంలో మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లకు పార్టీ ప్రతిష్టతపై గ్రౌండ్ లెవెల్లో తీసుకోవాల్సిన చర్యలను సూచన ఆయన చేయబోతున్నారు. జిల్లాల్లో పార్టీ నేతల మధ్య విభేదాలు పరిష్కరించుకొని పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై కూడా సీఎం జగన్ మార్గనిర్దేశం చేయనున్నారు. గత 5 ఏళ్లలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలే మరోసారి వైసీపీని అధికారంలోకి తీసుకొస్తాయంటూ వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలంటూ నేతలకు సూచించనున్నట్లుగా తెలుస్తోంది. కాగా ఉదయం 9:30 ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఉదయం 10 గంటల సమయంలో సీఎం జగన్ రానున్నారు.